దేవుడు ఎవరిని కోరుకుంటా ఉన్నాడో, ఎవరిని వాడుకోవాలనుకుంటా ఉన్నాడో ఖచ్చితంగా వారిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. నీ స్థితి ఏ విధముగా ఉన్నదో, నువ్వు ఏ విధముగా ఉంటా ఉన్నావో, నిన్ను ఏ విధముగా మార్చుకోవాలో, నిన్ను ఏ విధమైనటువంటి స్థానంలో దేవుడు చూడాలనుకుంటా ఉన్నాడు, ఆ స్థానం వచ్చేంత వరకు కొద్ది శ్రమలు ఉంటాయి, కొంత భయంకరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కానీ చివరకు దేవుడు నిన్ను ఏ విధముగా చూడాలనుకుంటా ఉన్నాడో, ఏ విధముగా నీ జీవితాన్ని మలచాలనుకుంటా ఉన్నాడో ఆ విధముగా మలిచేంత వరకు వదిలిపెట్టాడు. మధ్యలో వచ్చేటువంటి ఇక చిన్న చిన్న శ్రమలు, ఈ చిన్న చిన్న వేదనలు, ఈ చిన్న చిన్న శోధనలు బట్టి నువ్వేమైపోతా ఉన్నావనంటే అటు ఇటు కొట్టుమిట్టాడుతా ఉన్నావు. కానీ దేవుడు చెబుతా ఉన్నాడు, స్టాండర్డ్ గా నిలబడు దేవుని కృపలో. ఏ విధమైనటువంటి ఆలోచన చేయాల్సిన పని అసలు లేదు. ఎందుకనంటే నీ ముందున్నవాడు దేవుడు, నీలో ఉండి నడిపిస్తున్నవాడు దేవుడు, నిన్ను కోరుకున్నవాడు దేవుడు, నిన్ను అభిషేకించిన వాడు దేవుడు, నిన్ను నింపుతున్నవాడు దేవుడు. దేవుని వైపు చూసి నువ్వు ముందుకు కొనసాగితే ఖచ్చితంగా నీ జీవిత ప్రణాళికను దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా.